హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Lifetrain వ్లాగ్స్. మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను డర్మా రోలర్ గురించి. ఇది 1.5 mm ఉండే థిక్నెస్ ఉండే డర్మా రోలర్. ఇది చూడండి ఎంత మైక్రో నీడ్లింగ్ అంటారండి ఈ ప్రాసెస్ని. చూసారా ఎంత మైక్రోగా ఉన్నాయి ఈ నీడిల్స్. ఇవన్నీ మన ల్యాబ్ గ్రేడ్ నీడిల్స్ ఏంటండి, అంటే హానికరం కాదు. చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైతే హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, బాల్డ్ హెడ్ ఉందో, అలాంటి వాళ్ళు ఇంట్లోనే డర్మా రోలర్ తెచ్చుకొని మీరు ఎంతగానో మీ హెయిర్లో ఇంప్రూవ్మెంట్ని చూడొచ్చు. చూడండి, దిస్ ఇస్ స్మాల్ నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి. దీన్నే మైక్రో నీడిలింగ్ ప్రాసెస్ అంటారు. సో డర్మా రోలర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీన్ని యూజ్ చేసి మీ బాల్డ్ హెయిర్ మీద మీ హెయిర్ని ఎంచక్క బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకొని మంచిగా కొత్త హెయిర్ గ్రోత్ అయ్యేలాగా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలో. ఇది లెట్స్ గో ఇంటు ద ప్రాసెస్. ఇప్పుడు హెయిర్ ఎంత థిన్గా ఉందో, ఇలాంటి హెయిర్ ఎక్కడైతే థిన్గా ఉంటుందో, మనకి బాల్డ్ ప్యాచెస్ అంటే హెయిర్ అసలు లేకుండా ఉన్న ఏరియాలో కూడా మనం డర్మా రోలర్ యూస్ చేయొచ్చు అనమాట. ఇది 1.5 mm. సో ఫస్ట్ అయితే దీనికి కొన్ని యాంగిల్స్ ఉంటాయి. మనం ఎలా డర్మా రోల్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఫ్రంట్కి చేయాలన్నమాట. ఎస్, షార్ప్గా ఉంటుంది. చూడండి, 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అలా మొత్తం సేమ్ యాంగిల్లో మనం టోటల్ మీకు ఎక్కడ బాల్ ప్యాచెస్ ఉన్నాయో అక్కడ మొత్తం ఇలా చేయాలండి. ఫస్ట్ అయితే ఇది స్ట్రైట్గా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఇలా అడ్డంగా చేయాలన్నమాట. 1 2 3 4 5 1 2 3 4 5 ఇద్దాం. 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇలా చేస్తూ పోతే మనకు స్కాల్ప్లో రెడ్నెస్ అనేది మనకు తెలుస్తుందండి. అప్పుడే అక్కడ బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి, మనం ఇంజురీ చేస్తే ఎలా బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఒక దగ్గరికి వస్తుందో, అలా ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇక్కడికి తెప్పించడం కోసమే మనం డర్మా రోలింగ్ అనేది చేస్తామని. ఇది సేఫే, అంత పెయిన్ఫుల్గా ఏముండదు. కానీ స్కాల్ప్ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి పెయిన్ అనేది మనకు తెలుస్తుంది. మనకు రెడ్నెస్ అనేది చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు రెడ్నెస్ అనేది తెలుస్తుంది మనకు స్కాల్ప్ మీద. సో ఇలా రెడ్గా అవుతుంది. అప్పుడప్పుడు లైట్గా ఒక బ్లడ్ లాగా ఏదైనా అప్పుడు కనిపిస్తుంది, అంతే. అది మనం అప్లై చేసే ప్రెజర్ని బట్టి ఉంటుంది. ఎక్కువ ప్రెజర్ తోటి కాకుండా జస్ట్ లైట్గా చూడండి. ఇట్లా నేను రోల్ చేస్తున్నాను, జస్ట్ అంతే. చూడండి, ఇలా మనం చేసినప్పుడు అక్కడక్కడ ఇలా చూసారా రెడ్గా బ్లడ్ అక్కడక్కడ అవుతుంది ఇలా. సో ఇలా అవ్వాలన్నమాట. సో అప్పుడే మనకు హెయిర్ గ్రోత్ అనేది స్ట్రాంగ్గా రూట్స్ నుంచి హీల్ అవ్వకుంటూ స్ట్రాంగ్గా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇలా అయినప్పుడు మన మొత్తం సెల్స్ ఇక్కడికి వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ని బాగా గ్రో అయ్యేలా చేస్తాయి.